పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని మండలం పోతారం గ్రామంలో ఉన్నటువంటి 15 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలు చేతిలో పట్టుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే సోలార్ ప్లాంట్ కారణంగా తమ యొక్క పంట పొలాలకు నీళ్లు రావడం లేదంటూ కూడా రైతులు ఆందోళన చేపట్టారు. గతంలో కూడా ఈ యొక్క ప్లాంట్ పైన కూడా రైతులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా సోలార్ ప్లాంట్ నుండి నీళ్ళైతే రావడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఓ రైతు కూడా పురుగుల మందు డబ్బాను తాగే ప్రయత్నం చేయడంగా వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పి కెనాల్ పైన అక్రమంగా సోలార్ ప్లాంట్ 15 మెగావాట్ పవర్ ప్లాంట్ నిర్మించడం కారణంగానే తమ యొక్క పంట పొలాలకు నీళ్లు రావడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకోకపోవడం పట్ల ప్రభుత్వం వెంటనే చొరవ చూపి మా యొక్క పంట పొలాలకు నీళ్లు వచ్చే విధంగా కృషి చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ విషయంలో ఎవరు కూడా ఉన్నతాధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చివరకు జిల్లా కలెక్టర్ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈరోజు పెద్దపల్లి ఐబీ గెస్ట్ హౌస్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ తనను ఎంపీగా ఎవరు కూడా గుర్తించడం లేదు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పలు శంకుస్థాపనలు కూడా తన యొక్క నేమ్ సైతం తన యొక్క నేమ్ ప్లేట్ కూడా పెట్టడం లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగినటువంటి జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా అధికారికంగా నిర్వహించకపోవడం పట్ల కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు అయితే వంశీ చేసినటువంటి కామెంట్లపై ప్రస్తుతం అయితే బయట చర్చనీయాంశంగా మారాయి. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అమరవీల స్తూపం వద్ద నిరవధిక దీక్ష చేపట్టారు. ప్రస్తుతం అయితే నిరవధిక దీక్ష నేడు 15వ రోజుకు చేరుకుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారంతా కూడా ప్రభుత్వ తీరు పట్ల కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా ఈరోజు మహిళలంతా కూడా బోనాలు ఎత్తుకొని కూడా బస్టాండ్ వరకు కూడా ఊరేగిస్తూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టీ తాగే సమయంలోనే సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం చేపట్టి అధికారంలోకి వచ్చి సీఎం అయినప్పటికీ కూడా 15 రోజులను కూడా నిరవధిక దీక్ష చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా వారు తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే హామీలన్నీ కూడా అమలు చేసి రెగ్యులరైజ్ చేసేంత వరకు కూడా ఖచ్చితంగా నిరవధిక దీక్ష చేపడతామంటూ కూడా వారు హెచ్చరించారు.